వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. గవర్నర్ ప్రసంగంతోనే గత పాలకులపై సమరాన్ని పూరించింది అధికార కాంగ్రెస్. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ అటాక్ మొదలుపెట్టింది. తెలంగాణలో ఇక ప్రజా పాలన సాగుతుందంటూ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పుకొచ్చింది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణను తిరోగమనంలో ఉన్నట్టు చూపించి ప్రకటించిన హామీలను పక్కన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఇంతకీ గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పాలనుకున్నదేంటి? గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎందుకు ఇలా చూస్తుంది? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు సంజీవరెడ్డి గారితో మాట్లాడదాం. సంజీవరెడ్డి గారు, గవర్నర్ ప్రసంగాన్ని మీరు విన్నారు. అయితే ఈ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పుకున్నారు, అంతే తప్ప ఇందులో విషయం ఏమీ లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం చాలా అప్పులు చేసింది, ఏమీ చేయలేదు, రాష్ట్రాన్ని తిరోగమనంలోకి పంపింది, మేమేం చేయలేముగా అని చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తుంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నమాట. మీకు ఎలా అనిపించింది గవర్నర్ ప్రసంగం? కరెక్ట్. ఆమె చెప్పిన గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంలో అక్షరాల సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకోలేకపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే 6 గ్యారంటీలు ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో అదే గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి మా ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తిరోగమనంలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండింది. అట్లాంటిదే 5 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తం అప్పుల కుప్పగా మార్చిండ్రు. మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా మార్చిండ్రు. రైట్ సంజయ్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ అన్నదే లేకుండా చేసిందంటూ గవర్నర్ తమిళసై తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం తమ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని గవర్నర్ అన్నారు. శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా ప్రతి విభాగం ఆర్థిక స్థితిని ప్రజల ముందుంచుతామని, వారికి నిజాలు తెలియజేస్తామని గవర్నర్ చెప్పారు. అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందంటూ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో ఏమన్నారు కడియం శ్రీహరి, దానికి రియాక్ట్ అవుతూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. To the bad governance of the previous government, the power utilities are in deep financial crisis with a staggering debt of rupees 81,516 crore. The entire financial discipline in the state is destroyed. There is no fiscal discipline or financial prudency. My government is focused on strengthening the derailed financial situation. We will place before the people the financial condition of each and every department by releasing white papers and show them the real facts. We will be releasing the white papers as part of transparent government that will promised to the people. Challenge before my government as on date is to improve financial situation in the state on a war footing. We are on the job to identify lacunae that took place in the financial management, where wasteful expenditure is indulged in and where financial irregularities took place. Without putting a financial burden on the people, we want to bring in financial prudence and offer governance and welfare to the people. This is our government's aim and goal. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప
కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పత్రాలు ప్రకటిస్తా అన్నారు. శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత అన్ని విషయాలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి సరైన రీతిలో సరైన సమయంలో మా సమాధానం కూడా ఉంటుంది. రైట్. అటు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. కడియం శ్రీహరి కూడా గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపట్టారు. తాతామాధు గారు, సంజయ్ రెడ్డి గారు చెప్తున్నట్లు మీరు చాలా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు. అట్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా దెబ్బతీశారు, రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యంలో ఒక రకంగా నెట్టేశారు అనే రకంగా ఇవన్నీ ఉన్నాయి. శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేసి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అప్పుల కుప్పగా మార్చారు, చాలా విద్యుత్ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ విద్యుత్ వ్యవస్థలు 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. 50,000 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పులు, నష్టాలు 11,000 కోట్లు. ఇట్లా అప్పుల కుప్పగా అన్ని ప్రతి శాఖను అప్పుల కుప్పగా మార్చేశారు అన్నది గవర్నర్ ప్రసంగంలో ముఖ్య ఉద్దేశం. అది అంతేకాదు, మొదలు పెట్టడమే 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి వచ్చింది. ఆ ప్రజల తీర్పు అదే అని చెప్తున్నారు. మధు గారు, మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నర్ ప్రసంగం ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన ఎలా ఉంది గతంలో? కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇవాళ కొత్తగా తెలంగాణకి ఆమె గవర్నర్గా రాలేదు. ఆమె కూడా గతంలో గవర్నర్గా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గవర్నర్గా ఉంది. రెండు, షీఈజ్ అంటే కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ ఫర్ ద స్టేట్. ఆమె ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె నోటి ద్వారా అబద్ధాలు మాట్లాడటము అనేటువంటిది సిగ్గుచేటని విషయం. ఎందుకంటే కొన్ని విషయాలు ఆమె ఏం చెప్పింది, నేను ఐ గో అకార్డింగ్ టు లా అని చెప్పింది. రెండు, ఆమె నోటితోనే గతంలో తెలంగాణ బ్రహ్మాండంగా ఉంది, అవార్డులు అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు, యుఎన్ఓ అవార్డులు, రకరకాలటువంటి అవార్డులు రికగ్నేషన్లు వచ్చినాయి తన నోటి నుంచే చెప్పింది. అదే నోటి నుంచి ఈరోజు అబద్ధాలు ఎందుకు అనంటే, ఆమె చెప్పింది కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని చదివింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క విజన్ ఏంటి అనేది చెప్పకుండా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద పోసే కార్యక్రమానికి మాత్రమే ఈ జాయింట్ సెషన్ని ఉపయోగించుకున్నారు. ఆమె ప్రసంగంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలందరూ కూడా తలంచుకొని తీసుకోవాల్సింది. ఆమె అంటాడు, తెలంగాణ బిడ్డలు ఏ పోరాటం చేయకుండా, ఎవరు చనిపోకుండా, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం జరగకుండా కేవలం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేటువంటిది ప్రసంగంలో చదివింది. ఇది వాస్తవం నేను అడుగుతున్నా. ఎందుకు అనంటే, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ నిజంగానే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రాన్ని ఇచ్చి ఉన్నట్టయితే, 2000కు ముందు రాష్ట్రాన్ని ఇచ్చి ఉన్నట్టయితే నా తెలంగాణ బిడ్డలు 1200 మంది చనిపోయి ఉండేవారు కాదు కదా అని నేను అడుగుతున్న 10 టీవీ ద్వారా. ఇక్కడ చెప్తున్నారు దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్తున్నారు. మరి ఇదే గవర్నర్ గారు అనేక ప్రసంగాల్లో తెలంగాణ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ అండ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ అని ఆవిడే చెప్పారు అనేక సందర్భాల్లో. మరి గవర్నర్ గారు అనేక విషయాలు చదువుకున్నటువంటి ఆవిడ గతంలో అనేక వాటి మీద తన యొక్క కామెంట్స్, తన యొక్క రివ్యూస్, తన యొక్క ఫీడ్బ్యాక్ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి కనీసం ఇది మీకు తెలియని విషయం కాదు. గవర్నర్ ప్రసంగాన్ని ఆమె చదివిన అంశంగా, ఆమె అభిప్రాయాలుగా మనం చూడొద్దు. ఇది ప్రభుత్వ విధానం. ప్రభుత్వం మీపై చేస్తున్న దాడిగా దీన్ని చూడాలి. ప్రభుత్వం మీ తప్పులను ఎత్తి చూపుతున్న విధానంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ద్వారా వాళ్ళ యొక్క 6 గ్యారంటీలు అమలు చేసే విధానం మీద చెప్పమని చెప్పండి. ప్రభుత్వం చేసి ఓకే మేము 100% వీఆర్ రెడీ టు అంటే తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఆన్ ద ఫ్లోర్, అటు కౌన్సిల్ కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మేమేమి చేశాము ఈ రాష్ట్రానికి ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్లు తెచ్చింది సత్యం కాదా, ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు తెచ్చింది సత్యం కాదా, ఈ రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది సత్యం కాదా, ఈ రాష్ట్రం ప్యాడీలో దేశంలో నెంబర్ 1గా తయారైంది వాస్తవం కాదా, ఈ రాష్ట్రం ఐటీ ఇండస్ట్రీలో గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా జాబుల కల్పనలో కానీ ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్లో కానీ ఈ రాష్ట్రం చేసిన కృషి మరవలేనిది కాదా, సత్యం అనేది లేదా నేను అడుగుతున్నాను. కేవలం ఏదో ఒక బురద పోయాలనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని
పక్కకు పెట్టి ప్రజల యొక్క దృష్టి మరల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ అసెంబ్లీ వేదికగా ఏదో ఒక బురద జల్లాలనే ప్రయత్నం జరిగింది. కానీ మేము కూడా చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం TV9 10 TV ద్వారా 100% రేపు అసెంబ్లీలో కానీ రేపు కౌన్సిల్లో కానీ వారు చెప్పేటువంటి ఈ గవర్నర్ ప్రసంగం మీద మా సమాధానం మేము చెప్పబోతున్నాం. మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే వీఆర్ ఫర్ ద తెలంగాణ పీపుల్. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉడతూపులకు భయపడేది లేదు. కాంగ్రెస్ పార్టీని రేపు ఫ్లోర్ మీద ఎండగట్టబోతున్నాం, ప్రతి నెంబర్తో పాటు మేము మాట్లాడబోతున్నాం. దమ్ముంటే వాళ్ళు మాట్లాడమనండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ గవర్నర్ ప్రసంగాలు ఇక్కడ లేదు, నియంతృత్వము ఇక్కడ ఏంది విముక్తి జరిగింది? ఏం విముక్తి జరిగింది? ఏం సంస్థానాల నుంచి విముక్తి జరిగిందా? రాచరికం నుంచి విముక్తి జరిగిందా? లేదా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి జరిగిందా? అంటే తెలంగాణ బిడ్డలు సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ విముక్తి లేదు. ఇక్కడ అనేక మంది స్వేచ్ఛా వాయువులతో బ్రహ్మాండంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళకు కనపట్టలేదేమో, కళ్ళు మూసుకొని ఉన్నారేమో. రైట్ సంజీవ్ రెడ్డి గారు, ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. సంజీవ్ రెడ్డి గారు, ముందుగా నాకు మేనిఫెస్టోలో మీరు చెప్పిన ప్రకారం అయితే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పారు. ఇందులో అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి 250 గజాలు ఇస్తామన్నారు. అంటే మీరు ఇవ్వబోయే 250 గజాలు అమరవీరులకా లేదంటే ఉద్యమకారులకా? అది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. దాంట్లో మా ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది, ఉద్యమకారులను ఎవరైతే గుర్తించి అసూలు బాసినారో అమరవీరులకు 250 గజాలు ఇస్తూ అమరవీరులకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అవును, ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు కేవలం వాళ్ళకు 250 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే. కానీ అదొకటే కాకుండా ఇప్పుడు ఇంతకుముందుగా మధు గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ని టోటల్ గా వైలేట్ చేసిందే గత ప్రభుత్వం. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏమైతే మనకు సమ్మె చేసుకునే హక్కు ఉందో దాన్ని నిర్వీర్యం గార్చిండ్రు. ఏదైతే మనకు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్నే ఎత్తేసిండ్రు. అసలు ఎవ్వరు ధర్నా చేసినా వారి ప్రజాస్వామ్యం లేకుండా చేసిండ్రు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాము అని చెప్పేసి ఉద్యమం చేస్తే అసలు దాన్ని అణిచివేసిండ్రు. పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేసి అణిచేసిండ్రు. అట్లాంటిది వారు రాజ్యాంగం గురించి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ఉన్నాం. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎంత నిర్బంధం అయిపోయిందో తెలంగాణలో, ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది. అసలు మొత్తం పోలీసు రాజ్యం తలపించింది. నిజాం కాలంలో ఉన్నటువంటి రజాకాల రాజ్యం తలపించింది. ఎంతోమంది మీద లాఠీ చార్జీలు, హౌస్ అరెస్టులు తప్ప ఎలాంటి ఉద్యమం లేకుండా కోర్టు ఆర్డర్ ఇస్తే అప్పుడు మళ్ళీ ధర్నా చౌక్ను మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తలేమా మధు గారు? ఇవన్నీ అణచివేత కాదా? ఇవన్నీ జరగలేదా మీ ప్రభుత్వ హయాంలో అనేది సంజీవ్ రెడ్డి గారు అంటున్న మాట. ఇందులో ఒక 2 అంశాలు ఖచ్చితంగా మనం ప్రస్తావించాలి. మెగా డిఎస్సి 6 నెలల్లో మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి చర్యలు అన్నారు. నిజంగా ఇవి అభినందించాల్సిన విషయమే కదా? ఏమండి, ముందు వాళ్ళు చేయని మన మిత్రుడు అంటున్నారు ఎమ్మెల్యే గారు ఏమనంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్న బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేసేవారా? లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పాదయాత్ర ఎలాంటి ఆటంకులు లేకుండా జరిగేదా? లేదా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన షర్మిల గారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవారా? ఇవన్నీ ఎందుకు అది కావాలి బురదజలు? నిన్నటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కళ్యాణ్ గారు నిన్నటిదాకా ఏం మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు? ప్రగతి భవన్ అంటే ఒక రాజకోట, ప్రగతి భవన్ అంటే ఒక రాజవంశీయులు ఉండేటువంటిది. దాంట్లో 150 గదులు ఉన్నాయి, దాంట్లో బంగారపు ఫిక్చర్స్ ఉన్నాయి, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన నిన్న మా బట్టి విక్రమార్క గారు అదే దాంట్లోకే రెసిడెన్స్గా మార్చుకున్నారు. మరి బట్టి విక్రమార్క గారు చెప్పాలి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి, ఎన్ని టాయిలెట్లో బంగారపు తాపడాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని 150 గదులు ఉన్నాయి. మరి ఆ గదులు ఏ గదుల్లో ఆయన ఉంటుండో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అదేవిధంగా ఏదో బెర్లిన్ గోడ గోలగొట్టినట్టు ఆ రోజున ఫెన్సింగ్ తొలగిస్తూ ఇక్కడ ఏది దాశ శృంఖలాల నుంచి పక్కకు పోయినది, ఇక్కడ మొత్తం ఏది నియంతృత్వ వ్యవస్థను కూలదోస్తున్నట్టు ఫోజు ఇచ్చారు. ఆ వ్యవస్థను పెట్టిందే రోషయ్య గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని స్ట్రెంథన్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు.
దాన్ని వాళ్ళే పెడతారు, వాళ్ళే కూలగొడతారు, వారే చెప్తారు, వారే ఉంటారు దాంట్లో పోయి. ఇవాళ సీతక్క గారు ఒక దాంట్లో ఉంటారు, బట్టి విక్రమార్క గారు ఇంకో దాంట్లో ఉంటారు. మరి ఇవాళ కనపడలేదా దొరల గడీలు? ఆ గడీలో ఎందుకు ఉంటున్నారని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి. రేపు ఆచరణలో ప్రజలు వారికే కర్రు కాల్చి బోత పెడతారు. ఎందుకంటే చెప్పడానికి 9వ తారీఖు అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం, మేము 6 గ్యారంటీలని 9వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు పెట్టినారు? మహాలక్ష్మిలో 2 పెట్టారు, ఒకటి బస్సులు, 2 ఇంకోటి ఏదో పెట్టారు. అసలు 9వ తారీఖు అని డెడ్ లైన్ పెట్టి 9వ తారీఖు ఆరోగ్యశ్రీ పెట్టారు. మరి మిగతా ఎడిపోయినాయని అడుగుతున్నా. మేము ఎమ్మటే చెప్పాడు, మీరెవ్వరు కూడా మీరు రైతు బంధు వేయొద్దు, మేము రాగానే ఇమీడియట్గా 15,000 రూపాయల చొప్పున 7,500 ఇస్తామని స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే క్లియర్గా చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఈసీఐకి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినరు, మీరు వేయొద్దు, వేస్తే దుబారా అయిద్దని. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, పాత రైతు బంధు విధానమే కొనసాగుద్ది, తర్వాత మేము చర్చలు పెట్టి దాన్ని అన్ని చేసిన తర్వాత అప్పుడు ఆలోచించి పెడతామని చెప్తున్నారు. తర్వాత ఈయన 2 లక్షల రుణమాఫీ ఎమ్మటే 9వ తారీఖు చేస్తా అని చెప్పాడు. 9వ తారీఖు కాదు, ఇప్పుడు మేము నూతన సంవత్సరం అన్ని విధి విధానాలు రూపొందించి ఆ తర్వాత చేస్తామంటున్నాడు. అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకి చేసే ఆచరించే వాటికి లేదు. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుమ్మెత్తిపోయాలో అన్ని చేసింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఏమి దొరలగా నేను ఒకటే అడుగుతానండి ఇవాళ, ఎందుకంటే నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలి అనుకుంటే ప్రగతి భవన్లో వాళ్ళు అడుగు పెట్టకూడదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే కేసీఆర్ గారు నిజంగానే ఆ దొర గడివిలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తే ఎన్నికల ముందు ఈరోజు దాంట్లో కాలు పెట్టొద్దు, దాంట్లో నివాసం ఉండొద్దు, దాంట్లో పూజలు చేసుకోవద్దు. ఎందుకు పోయి ఉంటున్నారు సిగ్గు లేకుండా అక్కడ? నేను అడుగుతున్నా. మీరు అడిగిన చెప్పిన మాట ఏంది ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరని అడుగుతున్నా నేను. ఇలా కనపట్లేదా? గడివి కోటలు కనపట్టలేదా? మీరు ఆ కోటలో పోయి ఎందుకు ఉంటున్నారు? అంటే మీరు దూరలు కాదా? సంజయ్ రెడ్డి గారు, మధు గారు అంటున్న ప్రకారం మీరు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు, ప్రభుత్వాన్ని విమర్శించారు, అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతే మీరు లైబ్రరీ చేస్తామన్నారు, ఇంకేదో అన్నారు, అందులో వెళ్ళి బట్టి విక్రమార్క సీతక్క పోయి ఎలా ఉంటారు అనేది మధు గారు అడుగుతున్న మాట. అది ప్రగతి భవన్ అనేది అనవసరంగా దుబారా ఖర్చు పెట్టి అంత అవసరం లేకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి గారి నివాసానికి అన్ని హంగులతో కూడినటువంటి ఆ ప్రగతి భవన్ అవసరం లేకుండే, అయినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు, వాళ్ళు కట్టుకున్నారు. తర్వాత కేవలం గడిల లాగానే దాన్ని పరిపాలించి తప్ప చూసిండ్రు. అన్ని గేట్లు పెట్టి గేట్ల ఎత్తు పెంచి ఎవరిని కూడా సామాన్య ప్రజానీకానికి లోపలికి రాకుండా కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ రోషయ్య గారు, మీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, అది మేము పెట్టలేదు. మీరు కావాలంటే మీకు కావాలంటే పంపిస్తా నేను, ఇబ్బంది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దానికి కేసీఆర్ గారు పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రజా దర్బార్కు అధికారులకు సమీక్షలు నిర్వహించడానికి ఏది అవసరం ఉందో అది మాత్రమే పెట్టిండ్రు. కానీ 200 రూములు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి ఒక సామాన్య మానవునికి ప్రజానీకానికి మీరు దాంట్లో ఎంటర్ కాకుండా చూసిండ్రు. ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రండి అక్కడ? అసలు రానియలేదు, ప్రగతి భవన్ లకు రానియలేదు ఎవరిని. ప్రగతి భవన్ లకు ఎవరిని ఎంటర్ కానియలేదు. ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ప్రవేశం లేకుండా చేసిండ్రు మీరు. అసలు ఒక ఆయనేమో దాన్ని కట్టిస్తా అన్నాడు, ఒక ఆయన డైనమైట్లతో బేలిస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా దాన్ని వినతి పత్రాలు ఇస్తామంటే ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు కదా, పేల్ చేశారని అడుగుతున్నా నేను. ఇదంతా గడిల పాలన కాదా? లేదు కదా. మళ్ళా ఈ రోజు గడిల పాలన అండి, సామాన్య మానవుడు రాకుండా నిషేధించారు. సమాధానం చెప్పండి. రాణిస్తున్నారు, ప్రజావాణి పెట్టారు, ప్రజలంతా ప్రగతి భవన్ వరకు వస్తున్నారు. ఇంతకుముందు రానివ్వలేదు అనేది మీ మీద ఆరోపణ. ప్రజల్ని ఎవరిని రానివ్వలేదు అక్కడికని. అంటే ఇంతకు ముందు వచ్చిన ప్రజలు కాదు, ఎక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చారా? అంటే ప్రగతి భవన్ వచ్చిన వాళ్ళందరూ ప్రగతి భవన్ వచ్చినటువంటి అంగన్వాడీ వారిని అడగండి, ఆశా వర్కర్లను అడగండి, ఆ హోమ్ గార్డులను అడగండి, ఆర్టీసీ కార్మికులను అడగండి, వీఆర్ఏలను అడగండి, వీళ్ళందరూ ప్రగతి భవన్కి వచ్చారా రాలేదా? లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు వచ్చారా రాలేదా? ఈ రోజు ఏదో వీళ్ళు కొత్తగా డోర్లు తెరిచినట్టు
ఎక్కడండి మీరు ఎలక్షన్ ముందర ఏదో చర్చలకు పిలిచి ఏదో తూతూ మంత్రంగా చేసినారు తప్ప ఎలక్షన్ ముందర గత 10 సంవత్సరాల నుంచి అసలు ఎవరికి రానియలేదు. కళ్యాణ్ గారు ఉద్యమకారులను పిలిచి చర్చించారు. గవర్నమెంట్ ఫామ్ కాగానే డోర్ ఓపెన్ చేసినామన్నారు. 1 వీక్ మేము మొత్తం ప్రజా దర్బార్ పెడుతున్నామని చెప్పినారు. 1 వీక్ పోయింది, ఇప్పుడు 2 రోజులు అన్నారు. 2 రోజుల్లో కూడా 11 to 1 అంటే ఎన్ని గంటలు అవుతుంది? 10 to 1 3 hours పెడతారు. భవిష్యత్తులో కంటిన్యూ అయితే ఉండదు. కంప్లీట్ చేసిండ్రా ఆర్టీసీ వాళ్ళు? ఇంకా ఇప్పటికి కూడా ఇంకా మీ మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద. చేయకపోతే మీకే సమస్యలు కొన్ని కూడా తీరవలేదు. ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. తూతూ మంత్రంగా చర్చలకు పిలిచిన తప్ప ఎక్కడ మీరు ఇచ్చిన అస్యూరెన్సెస్ కంప్లీట్ కాలేదు. అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. రైట్ మధుగారు, ఇంట్లో ఒక 2-3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా గత ప్రభుత్వం జవాబు కూడా చెప్పాలి. ప్రజల పక్షాన కూడా నేను అడుగుతున్నాను. అందులో చెప్పిన పాయింట్లలో ఒక 2-3 మీకు వినిపిస్తా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టింది. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల ముందుంచుతాం. అదేవిధంగా దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం నా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో, ఎక్కడెక్కడ దందాలు చేశారో, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అన్నీ బయటకు తీస్తామని చెప్పారు. అంతేకాదు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లపై కూడా విచారణ నిర్వహిస్తాము, అవినీతి అవకతవకలపై విచారణ చేస్తామని కూడా చెప్పారు. అంటే గత ప్రభుత్వం అవినీతి చేసింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అని ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? కళ్యాణ్ గారు, తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. భారతదేశ రాజ్యాంగానికి లోపడే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పనిచేయాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకోవచ్చు అనేది రాజ్యాంగంలో నిర్దేశించి ఉన్నది. నీకు ఉన్నటువంటి అన్నిట్లలో ఫైనాన్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆర్బీఐ నిబంధనలకు లోబడే ఏ రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఇతర కర్ణాటకలోనో ఇతర రాష్ట్రాల్లోనూ వాళ్ళు కూడా అధికారంలో, మరి ఐ థింక్ ఇంకో రాష్ట్రంలో ఉన్నారనుకుంటున్నాను కదా, ఇంకో రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ అదే ఇంకొక రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రం వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనకి ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే. ఎవరైనా కానీ వ్యక్తిగతంగా ఎక్కడ పోయి అప్పులు తెచ్చుకోవడానికి రాజ్యాంగాన్ని, ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ ఒప్పుకోవు. అది వారికి కూడా తెలుసు. ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకుంటే మంచిది, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుకుంటే మంచిది. తెచ్చిన అప్పులను అవినీతి అక్రమాలతో దుర్వినియోగం చేశారు అన్నది ఇక్కడ ప్రస్తావన. కళ్యాణ్ గారు కోసం ఏంటంటే మేము అది కూడా చెప్తున్నా కళ్యాణ్ గారు, రేపు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆరోపణకి టీఆర్ఎస్ పార్టీ దగ్గర సమాధానం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరోపణ చేస్తే పారిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. కాబట్టి అసెంబ్లీ కానీ కౌన్సిల్ లో కానీ వాటన్నిటికీ కూడా సమాధానం ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు, మేము ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం. ఇబ్బంది ఏం లేదు, ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం. మాకే ఇబ్బంది లేదు. గత ప్రభుత్వాలు 60 చెప్పండి సంజయ్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆర్బీఐ నిబంధనలకు లోబడి అని చెప్పించారు. గతంలో రోషయ్య గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్బీఐ నిబంధనలు ఉండగానే గత 60 సంవత్సరాలు పరిపాలిస్తే 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 60,000 కోట్లు మాత్రమే అప్పు చేసినారు. కానీ ఈ 10 జిల్లాల తెలంగాణలో మిగులు బడ్జెట్ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 10 జిల్లాల తెలంగాణలో అభివృద్ధి ఏం సాధించినామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఆర్బీఐ నిబంధనలు ఓకే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పు తీసుకోనికి ఆస్కారం ఉన్నా కూడా అప్పులు మనం చేయకూడదు, దాని ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి దివాలా తీసింది రాష్ట్రం ఈరోజు. కేవలము జీతాలు కూడా లేవనంటే మన దౌర్భాగ్యం. ఆయన గారికి కూడా చెప్పాలి. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, అంటే రాష్ట్రం దివాలా తీసింది, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది, కాబట్టి మేము 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నాం అని చెప్పుకోవడానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందా ప్రభుత్వం? లేదు, తప్పది, మీది పొరపాటు. ఇంకొకటి మధు గారు ఏం చెప్పిండ్రంటే ఇంతకుముందు
తెలంగాణ డిసెంబర్ 9 నాడే మొత్తం అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎక్కడ కూడా మా ప్రభుత్వం చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా మెన్షన్ చేసినారు, విడతల వారీగా 100 రోజుల లోపల మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా గతంలో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన హామీలు మొత్తం 90% నుంచి 100% వరకు కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చెప్పిందంటే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది తప్ప డిసెంబర్ 9 నాడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పలేదు. గవర్నర్ ప్రసంగంలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో మొత్తం అన్ని 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడం జరిగింది. రైట్ మధు గారు, అబద్ధాలు చెప్పవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. చెప్పిందే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఒకటి కళ్యాణ్ గారు, మీరు ఇంతకుముందు అన్న మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మీరు ఏదో అన్నారు, అది మీ మాట ఖచ్చితంగా వాస్తవం అయింది నాకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు ఫస్ట్ పబ్లిక్ నుంచి తెలంగాణ ప్రజల్ని ఎక్స్క్యూజ్ కోరేది ఏంటంటే, మాకు దగ్గర ఫైనాన్షియల్ కండిషన్ వరస్ట్, అంటే ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ కండిషన్ వరస్ట్గా ఉంది కాబట్టి ఈ గత ప్రభుత్వం చేయలే కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాను, గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్న ప్రజలను. ఒకటి. 2 వారు అన్నారు మా సోదరులు ఎమ్మెల్యే గారు, వారేమన్నారు, రోషయ్య గారు ఉన్నప్పుడు, నేను అంటున్నా రోషయ్య గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, నెదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రోజు ఉన్నటువంటి మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఈ రోజు ఇంత అభివృద్ధి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ రిసోర్సెస్ అనేవి పెరిగినాయి ఈ రాష్ట్రానికి. ఎందుకు పెరిగినాయి అనేది దాని మీద ఒక బిగ్ డిబేట్ అండి. ఎందుకంటే మధు గారు ఇన్కమ్ పెరిగిందంటున్నారు, అప్పులు పెంచారు కదా, అది కదా బాధ. ఇన్కమ్ పెరిగింది అన్నప్పుడు అప్పులు పెరగద్దు కదా, ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పులు తగ్గాలి. కళ్యాణ్ గారు వినండి, అది కూడా చెప్తా. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అగ్రరాజ్యం అమెరికా అని చెప్తారు. మీరన్నా నేనన్నా కాంగ్రెస్ వాళ్ళన్నా ఇంకెవరన్నా ద గ్రేట్ ఎకనమిస్ట్ మన్మోహన్ సింగ్ గారన్నా అదే చెప్తారు. అమెరికా ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ బిగ్ కంట్రీ అని చెప్తారు. కానీ ఆ కంట్రీకి ఈరోజు హైయెస్ట్ అప్పులు ఉన్నటువంటి కంట్రీ ప్రపంచంలో అమెరికా. వాస్తవం కాదంటారు, అడగండి. అభివృద్ధికి అప్పులకి లింక్ ఉంది. వారికి ఎకనామిక్స్ తెలవకపోతే నేర్చుకోమనండి, కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది లేదు. కానీ తెచ్చిన అప్పులు దేనికోసం పెట్టారనేది తెచ్చినటువంటి అప్పులు అనేటువంటి దేనికోసం తీసుకొచ్చారు, దానివల్ల వచ్చినటువంటి మనకు క్షుణ్ణంగా తెలుసు మాకు. మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చెప్తా ఉన్నాం మీకు. కావాలంటే మేము నేర్పిస్తాం మీకు. మీ టీఆర్ఎస్ వాళ్ళకి రండి. మీరు ఎంత భ్రష్టు పట్టించేసిండ్రు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో బంగారు తెలంగాణ చేసుకుంటామనంటే మొత్తం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఒక ఉద్యోగం ఇవ్వలేదు మీరు వచ్చిన తర్వాత. నిరుద్యోగ సమస్య పెరిగింది. అప్పులు చేసి ఏం చేశారు? రాష్ట్రం ఏ రోజైనా చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కరెంటు లేదు. ఎన్ని లొసుగులు బయటపడ్డాయి. మేడిగడ్డ ప్రాజెక్టు అసెంబ్లీ ఫ్లోర్ ఫ్లోర్ అయినా ఇబ్బంది లేదు. నెంబరింగ్ ఎక్కడే నెంబర్ తెచ్చుకుందాం. ఎక్కడ ఉందండి మీ మిషన్ యాక్టివిటీ ఏం జరిగింది? చర్చ టోటల్ అన్ని ఫెయిల్యూర్. మీరు చెప్పండి, తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టలేరు. ఎక్కువ శాపనార్థాలు మీరు జీతాలు పబ్లిక్ నుంచి చెప్పండి. నో ఇష్యూ ఎట్ ఆల్. దళిత బంధు ఎందుకు తెచ్చారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే 90 డేస్ లోనే మీకు ప్రజలు ఏం చేస్తారో అర్థమవుతుంది మీకు. ఖచ్చితంగా మేము ఇగో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ టు అవర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. 90 డేస్ తర్వాత ఇబ్బంది లేదు బ్రదర్. నేను ఏమంటలే, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలు ఏం చేస్తారో మీకు ఒక 3 months లో చెప్తారు. ఇప్పుడేం తొందర రెడీ, వెల్కమ్. లేదు, బుద్ధి చెప్తారు. కానీ మీ అబద్ధాలు ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేరు అంటున్నా.
రైట్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. మొత్తానికి గవర్నర్ ప్రసంగంతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వార్ మొదలైపోయింది. గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలను, గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అదే సమయంలో తాము ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ అంశాలన్నింటినీ కట్టుబడి ఉన్నాం, వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా ప్రజలకు భరోసా ఇచ్చే ప్రభుత్వం చేసింది. దీనిపై రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ సందర్భంగానే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అనేది మొదలయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.